హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇది నా అభ్యర్థన కాదు షరతు. నువ్వు నాన్నగారికి ఈ విషయం తెలియజేయాలని చూసావంటే నేను నీ చుట్టుపక్కల ఎక్కడా ఉండను. కృష్ణ చకితుడైనట్లుగా నా ముఖంలో భావాలు చదవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా నిలబడిపోయాడు. నేను అతని చెయ్యి నా చేతుల్లోకి తీసుకున్నాను. బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాను, నువ్వు సంకోచాలు సందేహాలు అవతల పెడతావు కదూ. క్షణంసేపు తదేకంగా నా ముఖంలోకి చూసిన అతను చేతుల్ని మృదువుగా విడిపించుకుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు. 5 నిమిషాలు గడిచాయి. నేను అతని దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాను. నువ్వు నీ నిర్ణయం చెప్పటం ఆలస్యం చేసిన కొద్దీ నాకు భయం ఎక్కువ అవుతుంది. నేను ఏరికోరి నీ జీవితంలోకి బలవంతంగా ప్రవేశిస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాహసించాను అనే ఆనందం ఈ క్షణం జ్ఞాపకంగా మిగిలేటట్టు చెయ్యి. అతను మాట్లాడలేదు. నేనే మళ్ళీ అన్నాను, ఏమిటి నీ సందేహం? మనం మాట్లాడుకోవలసినవన్నీ రాత్రి ముగిశాయని నేను అనుకుంటున్నాను. నా నమ్మకం వమ్ము చేయవుగా. కృష్ణ అప్పటికీ జవాబు చెప్పలేదు. నాకు రోషం వచ్చేసింది. జవాబు చెప్పు, మాట్లాడవే. కోరి వచ్చిన ఆడపిల్ల చులకననే సామెత నా పట్ల నిజం చేయకు. ఇవన్నీ మనసు విప్పి చెప్పానని నన్ను సిగ్గులేని దానిలా భావించటం లేదుగా నువ్వు. కృష్ణ చివ్వున నా వైపు తిరిగాడు. అతని ముఖం ఉత్తేజంగా ఉంది. నా 2 చేతులు తన గుప్పెట్టులోకి తీసుకున్నాడు. మీనా, నువ్వు కనిపించినప్పుడల్లా నన్ను సుడిగాలిలో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నావు. జీవితంలో సవాలు ఎదుర్కోవటం అంటే నాకు ఇష్టమే, కానీ ఇంత పెద్ద సవాలుగా నువ్వు నా జీవితంలోకి వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. భయపడుతున్నావా? నిజంగానే భయపడుతున్నాను. భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు తొందరపడి ఈ నిర్ణయం చేసుకున్నావనే రోజు వస్తే ఆ క్షణంలో నేను జీవన్మృతుడిని అయినట్టే. నువ్వు అలా అనుకునే క్షణం రాదు. ఏ వాగ్దానం చేయమంటే అదే చేస్తాను. అతను మాట్లాడలేదు. నేను ఆశించినట్టు ఏ వాగ్దానం కోరలేదు. క్షణం ఆగిన తర్వాత, సరే నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నాడు. నిజంగానేనా? నిజంగానే. మనస్ఫూర్తిగా అంటున్నావా? మనస్ఫూర్తిగానే అంటున్నాను. మన మధ్య సాక్షిగా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో. సాక్ష? నా మాటలకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? నా తృప్తి కోసం నువ్వు మరోలా అనుకోకు. మీ ఫ్రెండ్కి చెప్పేయకూడదు. ఇప్పుడేగా ఎవరికీ చెప్పవద్దని షరతు పెట్టావు. పట్టుపడ్డట్టు చూశాను. అంటే నీ ఉద్దేశం? నసిగాను. నాకు అర్థమైందిలే. కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. తర్వాత సరేరా అంటూ చేయి పట్టి యువతలికి లాక్కు వచ్చాడు. మధు అంటూ ఆగిపోయాడు. కారణం, అప్పటికే మధు గది గుమ్మానికి అభిముఖంగా నిలబడి ఉన్నాడు. క్షమించాలి, మీరు మెల్లగా మాట్లాడడం లేదు, నాకంతా వినిపించింది అన్నాడు. రక్షించావు. నాకు సగం బాధ తప్పింది. మధు, మీనా, నేను మీనా రేపు వివాహం చేసుకోవటానికి మాట ఖరారయ్యింది. దానికి నువ్వు సాక్షివి అన్న కృష్ణ నా వైపు చాలా అన్నట్టు చూశాడు. శుభం, కంగ్రాచులేషన్స్. కానీ పెళ్ళి ఎక్కడా? అదే ఇంకా నిర్ణయం కాలేదు. రేపు ఆదివారం రిజిస్టర్ ఆఫీసు ఉండదు. నేను నిరాశగా ముఖం పెట్టాను. ఇది గమనించిన మధు వెంటనే అన్నాడు, రిజిస్టర్ ఆఫీస్ లేకపోతే పెళ్ళికి మార్గాలే లేవా? ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో శాలమ్మ గుడి ఒకటి ఉంది. అక్కడ జరిగిన వివాహాలు శుభమయమని ప్రతీతి. మీరు అక్కడికి వెళ్ళదలుచుకుంటే నా కారు ఇస్తాను. కృష్ణ నా వైపు చూశాడు. నేను అంగీకారం తెలిపాను. కొద్దిసేపు అయిన తర్వాత రేపు గుడిలో శాస్త్రోత్రకంగా వివాహం జరగడానికి అన్ని ఏర్పాట్లు చూసే బాధ్యత మధు స్వీకరించాడు. కృష్ణ అతను మంచి స్నేహితులని ఆ కొద్దిసేపట్లోనే నేను గ్రహించాను. మధుని గుమ్మం వరకు సాగనంపి వచ్చిన కృష్ణ పరధ్యాసగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా గది మధ్యలో నిలబడిపోయాడు. అతని ఆలోచన ఏమిటో నాకు అంతుబట్టలేదు. నువ్వు ఇచ్చిన మాట తప్పావా? చూడు మరి అన్నాను. ఇంకా నమ్మకం లేదా నీకు? ఇచ్చిన మాట తప్పే అలవాటు నాకెప్పుడూ లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడూ నిన్ను నిరాశపరచను, సరేనా అంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని కాగితం కలం తీసుకుని వ్రాయసాగాడు. ఏమిటది? ఉత్తరం. ఎవరికి? 1 నిమిషం ఆగు, నువ్వే చూద్దువు గాని. నేను ఆగలేకపోయాను. కొంపదీసి నాన్నగారికి కాదు కదా అనిపించింది. అతని వెనకగా వచ్చి నిలబడి భుజం మీద నుంచి తొంగి చూశాను. త్వరగా రాస్తున్నా అతని దస్తూరి నిలకడగా ఒకే రీతిగా ఉంది. అతను రాస్తున్నాడు. ప్రియమైన అమ్మకు కృష్ణ నమస్కరించి రాయనిది. కొన్ని కారణాల వల్ల ఇక్కడ నేను అత్తయ్యకు మామయ్యకు తెలియకుండా మీనాని వెంటనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వివాహం రేపే. ఈ ఉత్తరం తెచ్చిన అతనితో నువ్వు వెంటనే బయలుదేరి వస్తే రేపు ఇక్కడికి సమయానికి అందుకోగలవు.
ఇల్లు వీరాయికి అప్పచెప్పి వెంటనే బయలుదేరగలవు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇది ఏమాత్రం తొందరపాటు కాదు. నీ ఆశీస్సులు కోరుతూ కృష్ణ. ఉత్తరం రాయటం ముగిసిన కృష్ణ తలెత్తకుండానే భుజం మీద నుంచి నాకు ఆ కాగితం అందించాడు. వద్దు, చదివాను. కృష్ణ నాకు అభిముఖంగా తిరిగాడు. నేను అతని క్రాప్ జరుపుతూ అన్నాను, నువ్వు నా మాట మన్నిస్తున్నందుకు కృతజ్ఞరాలని. ఇక భావి జీవితాంతం నీ మాట శిరసా వహిస్తాను. థ్యాంక్ యూ, కానీ నేను అలాంటి షరతులేమీ పెట్టడం లేదే అన్నాడు. నేను నిట్టూర్పు విడుస్తూ అన్నాను, అయితే ఈ రాత్రికి నేను నిశ్చింతగా నిద్రపోతాను. ఈ రాత్రి వరకు కాదు, ఈ క్షణం నుండి నువ్వు నిశ్చింతగా ఉండాలి. అయితే నేను వెళ్ళనా? వెళ్ళి రానా అను. వెళ్ళి వస్తాను, సరేనా? కృష్ణ నా చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. మిస్ సైక్లోన్, ఆఖరి క్షణంలో డోకా ఇచ్చావంటే చూడు, 10 మంది బలగంతో వచ్చి నిన్ను ఎత్తుకుపోతాను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు. నేను అతని చేయి గిల్లాను. తమకంత శ్రమ ఇవ్వనులేండి. తమరిక బయలుదేరితే నేను సెక్రటేరియట్కి వెళతాను. అక్కడ నాకు తెలిసిన అతను ఉన్నాడు. అతనికి ఈ ఉత్తరం ఇచ్చి అమ్మ కోసం పంపుతాను. అతను త్వరగా వెళితే కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకుని మళ్ళీ రాత్రికి తిరుగు ప్రయాణం కాలేరు. కృష్ణ నా కోరిక మేరకు టాక్సీలో నన్ను మామీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. మర్నాడు సరిగ్గా ఇదే సమయానికి ఇద్దరం మామీ ఇంట్లో కలుసుకునేట్టు వాగ్దానం చేసుకున్నాం. కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత మామీ నన్ను, ఏమిటి విశేషం, ఇంత ఆనందంగా నిన్ను నేనెప్పుడూ చూడలేదే అంది. మామికి నేను కృష్ణ రహస్యంగా వివాహం చేసుకోబోతున్న వైనమంతా చెప్పాను. ఒక్క అమ్మా నాన్నలకి మినహా మిగతా సర్వ ప్రపంచానికి నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాలనిపిస్తోంది. మామి నా భుజాల చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుంది. అమ్మ దొంగ, నువ్వు మీ అమ్మకి మించిన దానివి. కోరుకున్న వాడిని చల్లగా గుట్టుచప్పుడు కాకుండా కొంగుకు ముడేసుకుంటున్నావా అంది. నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నాన్న ఇంటికి రాలేదు. అమ్మ ప్రభావం అడుగడుగునా కనిపిస్తున్న ఆ పరిసరాలు చూసేసరికి నా ఆనందం మెల్లమెల్లగా నీళ్లు కారసాగింది. నేను ఎన్నడూ ఎరుగనంత భయం, ఆందోళన నన్ను చుట్టేసాగినాయి. నేను అసలు ఇంటికి ఎందుకు వచ్చాను? మళ్ళీ కృష్ణని ఈ కళ్ళతో చూడగలనా అనిపించసాగింది. అమ్మ వాళ్ళతో పాటు ఇంకెవరో భోజనానికి వచ్చారు. నేనంతకు ముందే ఎంగిలిపడి లేచాను. అమ్మ ఇంటికి రాగానే గబగబా నా దగ్గరకు వచ్చింది. ఏది చీర, ఏ రంగు తెచ్చారు అంది. తీరా షాపులన్నీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి మమ్మీ, కానీ ఒక్కటి కూడా నచ్చలేదు. చివరికి ఇదే బాగుంది అనుకున్నాం అన్నాను. సరే, ఏడ్చినట్టుంది, అలా ఉన్నావేం, తల నొప్పిగా ఉందా అంది. అవునన్నట్టు తల ఊపాను. కాసేపు పడుకో అని పురమాయించి క్రిందకెళ్ళిపోయింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మనసు నిండా పిచ్చెక్కిచ్చేటన్ని భయసందేహాలు. అమ్మ గదిలోకి వెళ్ళి ఎవరూ చూడకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకున్నాను. అయినా లాభం లేకపోయింది. మత్తుగా అనిపించిందే తప్ప కంటి మీద కునుకు రాలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకోబోయే ముందు అమ్మ గదిలోకి వచ్చింది. నా తల క్రింద దిండు సరిచేసింది. కాళ్ళ వైపు ఉన్న బ్లాంకెట్ తీసి నడుము వరకు కప్పింది. నా జుట్టును మిరి నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత పిచ్చి సన్యాసి అనుకోవడం వినిపించింది. అమ్మ వెళ్ళిపోయింది. నా గుండెల్లో రాయి పడ్డట్టయింది. తెలతెలవారుతుండగా పల్చటి తెరలా నిద్ర ఆవహించింది. గాఢ సుస్థితిలోకి జారుతుండగా కోలాహలంగా మాటలు వినిపించాయి. అక్క అక్క అంటూ కేకలు, పరుగు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. నా ఎదురుగా బుట్టబొమ్మ లాంటి గౌనుతో స్వీటీ నిలబడి ఉంది. నన్ను చూడగానే అక్క అంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి బిగించింది. స్వీటీ నాకు పినతల్లి కూతురు. మా అమ్మ వాళ్ళమ్మ అక్కా చెల్లెళ్ళ కూతుళ్ళు. బాబాయ్ విశాఖలో కోరమండల్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. స్వీటీ నాకు మళ్ళేనే మా పిన్నికి ఒకే కూతురు. చిన్నప్పుడు రబ్బరు బంతిలా ఉండేదని మా అమ్మే దాన్ని స్వీటీ అని పిలిచేది. అదే పెద్దదైన తర్వాత కూడా స్థిరపడిపోయింది. వసుంధర అన్న అసలు పేరు ఎవరికీ తెలియదు. చిన్నప్పుడు అది లావు అని తెలుసుకుని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. గాలి ఫుల్లుగా ఊదిన బెలూన్లా ఉంది. ముఖం చలిమిడి ముద్దలా నిగనిగలాడుతూ ఉంది. దానికి తోడు కళ్ళకేదో ఎఫెక్ట్ అయిందని జోడు పెట్టుకుంది. స్వీటీ వెనకే మా అమ్మ కక్కి లోపలికొచ్చారు. నాకెలా అలవాటైందో తెలియదు. పిన్నీని కక్కి అని పిలుస్తాను. అమ్మలాగే కక్కి కూడా ఎంతసేపు ఆస్తి అంతస్తు తూకం వేసి మాట్లాడుతూ ఉంటుంది. కక్కి లోపలికి రాగానే నా దగ్గరకు వచ్చి నా చెంపలు రాచి వేళ్ళు కనతలకు నొక్కుంది. అమ్మాయికి అప్పుడే పెళ్లికల వచ్చేసింది అంది. అమ్మ నవ్వింది. నా తల మీద చేయి వేసి నిమిరింది. ఆప్యాయత నిండిన ఆ స్పర్శకు నేను ముడుచుకుపోయాను. లే, ముఖం కడుక్కుందు గాని, అప్పుడే నీకోసం సారథి ఫోన్ చేశాడు. మళ్ళీ 8:30కి చేస్తానన్నాడు అంది.
నేను లేచి క్రిందకు వచ్చాను. అమ్మ నన్ను తలంటికి సిద్ధం కమ్మని పిలుస్తుండగా మళ్ళీ ఫోన్ వచ్చింది. అక్కడే స్వీటీతో మాట్లాడుతూ కూర్చున్న నేనే వెళ్ళి ఫోన్ ఎత్తాను. హలో మీనా, అవతల నుంచి సారథి ఏదో చెప్పబోయాడు. మీరు కోరినట్టే జరుగుతుంది, నిశ్చింతగా ఉండండి అనేసి ఫోన్ పెట్టేశాను. స్వీటీ ఆపకుండా ఒకటే కబుర్లు చెప్తోంది. స్కూల్లో దానికి పంప్కిన్ అని పేరు పెట్టారట. పరధ్యానంగా దాని మాటలు వింటున్నా నా మనసంతా చెప్పనలవి కాని ఉద్వేగంతో బిగబట్టినట్లుగా ఉంది.